డిసెంబర్ 5 వస్తానన్న డార్లింగ్ పొంగల్కి వెళ్ళిపోయాడు. ఇంకేం గ్రౌండ్ ఖాళీగా ఉందనుకున్నాడు బాలయ్య. సోలోగా అఖండ 2తో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేద్దామనుకున్నాడు. కానీ ఇదిగో ఇలా బాబు గారికి ఆ ఛాన్స్ ఇవ్వనంటున్నాడట ఈ తమిళ తంవి. పవన్ తో పోటీ పడాలి బాలయ్య. ఓజీ వచ్చిన సెప్టెంబర్ 25నే బరిలోకి దిగాల్సింది అఖండ 2. కానీ కారణాలేవైనా డిసెంబర్ 5కు వెళ్లాడు బాలయ్య. మరోపక్క పుష్ప 2 కూడా అదే డేట్న వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీంతో సోలోగా అచ్చొచ్చిన డేట్లో వచ్చేసి దబిడి దిబిడే అంటూ దంచి కొట్టేద్దామనుకున్నాడు బాలయ్య. కానీ నీకు సోలో రిలీజ్ అంత ఈజీ కాదంటూ తాజాగా పోటీకొచ్చేశాడు తమిళ స్టార్ కార్తీ. తన వాథియార్ను కూడా అదే రోజున పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తా అంటూ కర్చీఫ్ వేసేశాడు. వాస్తవానికి కార్తీ కోలీవుడ్ అయినా టాలీవుడ్ లో కూడా సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తా అని గత సినిమాలతో ప్రూవ్ చేశాడు కూడా. దీంతో డిసెంబర్ 5న బాలయ్య కార్తీల బాక్సాఫీస్ వార్ మహారంజుగా ఉండేట్టే కనిపిస్తోంది. అయితే బాలయ్యకున్న చరిష్మా ముందు కార్తీ కాస్త ఓపెనింగ్స్ లో వెనకబడొచ్చేమో గానీ సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అఖండ 2 కలెక్షన్ లో కోతు పడడం మాత్రం పక్కా. ఇక ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ అంటూ బాలయ్యతో 3 సినిమాలు చేసినప్పటికీ బోయపాటి గత ట్రాక్ రికార్డ్ చూసి కాసింత టెన్షన్ గానే ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్. అయితే సినిమా అఖండకు సీక్వెల్ అవడం, సినిమా నుండి వదిలిన అప్డేట్స్ అంచనాలు భారీ పెంచడం, డివోషనల్ టచ్ తో నార్త్ మార్కెట్ పై టార్గెట్ పెట్టడం వంటివి చూస్తుంటే సాలిడ్ నెంబర్స్ పై మేకర్స్ కన్నేసినట్టు కనిపిస్తుంది. ఇక ఈ వాథియార్తోనే మరోసారి తన లక్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది కృతి శెట్టి. చూడాలి మరి బాలయ్యకు పోటీగా బరిలో దిగుతున్న కార్తీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.